ఫస్ట్ మీరు మీ యొక్క డిజిటల్ వాలెట్ యాప్‌ను ఓపెన్ చేసి, అందులో ప్రొఫైల్ సెక్షన్‌ని ఓపెన్ చేయండి. ఇక్కడ మీ యొక్క క్యూఆర్ కోడ్ కనిపిస్తది. దాన్ని మీ ఫోన్‌లోకి డౌన్‌లోడ్ చేసుకోండి. మీ ఫోన్‌లో సేవ్ చేసుకోండి. ఇప్పుడు మనము బైనాన్స్ యాప్‌లో మన యొక్క పేమెంట్ మెథడ్ డిజిటల్ ఈ-రూపీ పేమెంట్ మెథడ్‌ని యాడ్ చేయాలి. అది ఏ విధంగా అంటే ఇక్కడ ప్రొఫైల్ సెక్షన్ పైన క్లిక్ చేయండి. పేమెంట్ మెథడ్ పైన క్లిక్ చేయండి. చేసిన తర్వాత యాడ్ ఎ న్యూ పేమెంట్ మెథడ్ ఉంది కదా! దానిపైన క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీరు క్లిక్ ఆన్ ఆల్ పేమెంట్స్ మెథడ్ మీద సెలెక్షన్ చేసి అందులో డిజిటల్ ఈ-రూపీ సెర్చ్ చేయండి. వస్తుంది కదా! ఇక్కడ మీ యొక్క డిజిటల్ ఈ-రూపీ వాలెట్ వీపీఏ అంటే మొబైల్ నంబర్ ఎంటర్ చేసి ఆ క్యూఆర్ కోడ్ దగ్గర మీరు ఏదైతే స్కాన్ డౌన్‌లోడ్ చేసుకున్నారో ఆ స్కాన్‌ని అప్‌లోడ్ చేయండి. ఓకే. స్కాన్‌ని అప్‌లోడ్ చేసిన తర్వాత మీరు కన్ఫర్మ్ పైన క్లిక్ చేయండి. ఓకే. మీ పేమెంట్ మెథడ్ అనేది సక్సెస్‌ఫుల్‌గా యాడ్ అయిపోయింది. ఇప్పుడు డిపాజిట్ చేద్దాం. ఇప్పుడు మనము పీ2పీ సెక్షన్‌లో ఉన్నాము. మనము యూఎస్‌డిటీని బై చేయాలి. కాబట్టి క్లిక్ ఆన్ బై పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వచ్చింది. ఇక్కడ మీకు అందరూ కనిపిస్తున్నారు. సో, మనం ఇప్పుడు ఎన్ని రూపాయలకు ₹10,000కి యూఎస్‌డిటీ కొనాలనుకుంటున్నాము. అది కూడా డిజిటల్ ఈ-రూపీ పేమెంట్ మెథడ్‌లో. కాబట్టి మనకి ఇక్కడ పైన ఫిల్టర్ ఉంది చూసావా? ఆ ఫిల్టర్‌లో మనము అమౌంట్ ఎంత ₹10,000 ఎంటర్ చేసి తర్వాత డిజిటల్ ఈ-రూపీని సెలెక్షన్ చేసుకుంటే డిజిటల్ ఈ-రూపీ పేమెంట్ మెథడ్ తీసుకొని మనకు యూఎస్‌డిటీ ఎవరైతే అమ్ముతారో వాళ్ళని మాత్రమే షో చేస్తుంది. వన్స్ వాళ్ళని షో చేసిన తర్వాత వాళ్ళు ఇప్పటివరకు ఎన్ని ట్రేడ్స్ కంప్లీట్ చేశారు, వాళ్ళకు ఎంతమంది పర్సెంటేజ్ లైక్ కొట్టారు, మళ్ళీ వాళ్ళ దగ్గర ఎంత యూఎస్‌డిటీ ఉంది, వాళ్ళ దగ్గర లిమిట్ స్టార్టింగ్ నుంచి మాక్సిమం ఎంత వరకు ఉందో సెలెక్షన్ చేసుకోండి. సెలెక్షన్ చేసుకొనే చూస్ చేసుకోండి. ఓకే. రైట్ పర్సన్‌ని సెలెక్షన్ చేసుకోండి. ఇందులో మీరు మాక్సిమం రేటు ఎవరు తక్కువ తీసుకుంటున్నారని కాకుండా మీకు రేటు ఎవరైతే యావరేజ్ రేట్‌గా ఉండి, ఎవరైతే ట్రేడ్స్ ఎక్కువగా కంప్లీట్ చేసి, ఎవరికైతే లైక్స్ ఓకే. 100%, 99%, 98% ఎవరికైతే ఉందో వాళ్ళకి తగ్గిన మీరు ట్రేడ్ చేయండి. బిలో ఉంది అంటే వాళ్ళని డిస్‌లైక్ చేస్తున్నారని జనాలు. అంటే వాళ్ళు ఏదో ఒకటి వాళ్ళకు సతాయించడమో, లేకపోతే ఫ్రాడ్ చేయడమో అట్లాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. సో, అందుకోసమే మీరు ఎక్కువ లైక్స్ ఉన్న పర్సన్స్‌ని మాత్రమే చూడండి. వాళ్ళ ఒక ఇన్ ఇంట్ వాళ్ళ నువ్వంత కావాల్సి వాళ్ళ ఇంటర్ఫేస్ ఓపెన్ చేసిన తర్వాత కూడా వాళ్ళ దగ్గర ఫీడ్‌బ్యాక్ కూడా మీరు రిజల్ట్స్ వాళ్ళకి రివ్యూ ఏ విధంగా ఇచ్చారో కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే. నేను రషీద్‌ని సెలెక్షన్ చేసుకున్నాను. సో, క్లిక్ ఆన్ బై మీద క్లిక్ చేశాను. ఓకే. ఇప్పుడు ఓపెన్ అయింది. ఇక్కడ నేను ఎంత అమౌంటు ₹10,000కి ఏ పేమెంట్ మెథడ్ డిజిటల్ ఈ-రూపీ పేమెంట్ మెథడ్. సో, ప్లేస్ ఆర్డర్ పైన క్లిక్ చేయండి. ఓకే. క్లిక్ చేసిన తర్వాత ఆర్డర్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మనము ₹10,000 అతడికి పంపిస్తే అతడు మనకు యూఎస్‌డిటీ రిలీజ్ చేస్తాడు. అతడికి యూఎస్‌డిటీ అడ్రెస్ మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఆటోమేటిక్‌గా బైనాన్స్ యాప్‌లోనే క్రెడిట్ అయిపోతాయి నీకు. ఓకే. ఇక్కడ మీరు డీటెయిల్స్ చెక్ చేసుకోండి. మనం ₹10,000 పే చేస్తున్నాము. ఎవరికి? రషీద్‌కి. వాడి యొక్క పేమెంట్ డీటెయిల్స్ అనేటివి ఇక్కడ క్లియర్‌గా ఇచ్చాడు. వాడి యొక్క క్యూఆర్ కోడ్ అనేది ఇక్కడ ఉంది. ఆ క్యూఆర్ కోడ్‌ని ఓపెన్ చేయాలి మనము. ఓకే. ఓపెన్ చేసి ఆ క్యూఆర్ కోడ్‌కి మాత్రమే మనము డబ్బులు పంపించాలి. ఓకే. ఈ క్యూఆర్ కోడ్‌ని సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకొని ఆ క్యూఆర్ కోడ్‌కు మనం స్కాన్ చేసి మన డిజిటల్ ఈ-రూపీ వాలెట్ నుండి పంపియాలి. సేమ్ మీరు మీ యొక్క బైనాన్స్ ఏదైతే నేమ్‌తో ఉందో, ఆ నేమ్‌తో ఉన్న డిజిటల్ ఈ-రూపీ వాలెట్ నుంచి మాత్రమే పంపియాలి. వేరే వాలెట్స్ నుంచి పంపియకూడదు. నేమ్ మిస్ మ్యాచ్ అయితే అవతల ఉన్న వ్యక్తి నువ్వు స్కామర్ అని ఐడెంటిఫై చేసి వాళ్ళు నీకు క్రిప్టో అనేది రిలీజ్ చేయరు. ఓకే. సో, మీకు బైనాన్స్‌లో ఏ పేరైతే ఉంటుందో సేమ్ నేమ్‌తో ఉన్న డిజిటల్ ఈ-రూపీ వాలెట్ తోటే నువ్వు పే చేయాలి. ఓకే. అదే మనము ఏదైతే పేమెంట్ మెథడ్ మనము యాడ్ చేసామో బైనాన్స్ యాప్‌లో ఆ పేమెంట్ మెథడ్ ఉన్న డిజిటల్ ఈ-రూపీ వాలెట్ నుండే మనము అమౌంట్ అనేది వాళ్ళకు పే చేయాలి. వన్స్ పే చేసిన తర్వాతనే కింద ఉన్న ట్రాన్స్‌ఫర్ టు నోటిఫై సెల్లర్‌ని మనము క్లిక్ చేయాలి. నేనిప్పుడు మీకు ఒకసారి చేసి చూపిస్తున్నాను చూడండి. జాగ్రత్తగా చూడండి. ఇక్కడ వాడి యొక్క పేమెంట్ డీటెయిల్స్ అనేటివి ఉన్నాయి. వాడి యొక్క క్యూఆర్ కోడ్ అనేది ఉంది. ఆ క్యూఆర్ కోడ్ పైన మనము ఓపెన్ చేద్దాము. ఓపెన్ చేస్తే వాని క్యూఆర్ కోడ్ వచ్చింది. ఈ క్యూఆర్ కోడ్‌ని మనము సేవ్ చేసుకుందాం మన మొబైల్‌కి. సేవ్ చేసుకొని మనము మన ఫోన్‌లో ఉన్న డిజిటల్ ఈ-రూపీ వాలెట్‌ని ఇప్పుడు ఓపెన్ చేద్దాము. అక్కడ మనము క్లిక్ ఆన్ సెండ్. ఓకే. ఇప్పుడు మనము క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసి అమౌంట్ పంపించేయాలి.
ఓకే. మనం ఏదైతే డౌన్‌లోడ్ చేసుకున్నామో క్యూఆర్ కోడ్ అదే క్యూఆర్ కోడ్‌ని మనం స్కాన్ చేయాలి. స్కాన్ చేస్తే వాడి పేరొచ్చింది రషీదు. ఓకే. సో, ఇక్కడ మనం ఎంతైతే అమౌంట్ కరెక్ట్‌గా పంపించేసేయాలి రూ. 10,000 ఎంటర్ చేసిన తర్వాత సెండ్ డిజిటల్ ఈ-రూపీ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఓకే. చెక్ చేసుకొని మీ వాలెట్ పిన్‌ని ఎంటర్ చేసేసేయండి. ఎంటర్ చేసేసిన తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేస్తే ట్రాన్సాక్షన్ అయిపోయింది. ట్రాన్సాక్షన్‌ని స్క్రీన్‌షాట్ తీసి పెట్టుకోండి. ఓకే. ట్రాన్సాక్షన్ స్క్రీన్‌షాట్ తీసి పెట్టుకున్న తర్వాత మళ్ళీ మీ బైనాన్స్‌ని ఓపెన్ చేయండి. ఇక్కడ ట్రాన్స్‌ఫర్డ్ నోటిఫై సెల్లర్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అక్కడ మీకు స్క్రీన్‌షాట్‌ని అప్‌లోడ్ చేయమని అడుగుతుంది. సో, స్క్రీన్‌షాట్‌ని మనం తీసుకున్న స్క్రీన్‌షాట్‌ని అప్‌లోడ్ చేసి ట్రాన్స్‌ఫర్డ్ నోటిఫై సెల్లర్‌ని క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు అవతల వ్యక్తి పేమెంట్ రిసీవ్ అయినన్నాడే కన్ఫర్మేషన్ ఇచ్చేస్తాడు. ఓకే. వితిన్ 3-5 మినిట్స్‌లో కొందరు జల్దీ ఇచ్చేస్తారు. కొందరు 3 మినిట్స్, కొందరు 5 మినిట్స్ అంతే. 5 మినిట్స్ కన్నా మాక్సిమం టైమ్ ఉండదు. ఓకే. సో, వన్స్ వాళ్ళు ఒకవేళ మీకు రిప్లై ఇవ్వట్లేదు అంటే చాట్ సెక్షన్‌లో వెళ్లి కూడా రిప్లై ఇయ్యొచ్చు. వన్స్ ఆర్డర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు సక్సెస్‌ఫుల్‌గా ఈ విధంగా కనిపిస్తుంది. ఓకే. సో, రూ. 10,000 పే చేసి మనము ఈజీగా మార్కెట్‌లో యూఎస్‌డిటీ అనేది పర్చేస్ చేసేసాము. ఈ యూఎస్‌డిటీ ఇప్పుడు మన బైనాన్స్ వాలెట్‌లో ఉంది. ఇప్పుడు ఈ యూఎస్‌డిటీని మనము ఆన్‌లైన్ యాప్స్‌కు ఏ విధంగా ట్రాన్స్‌ఫర్ చేయాలి? చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ బ్రదర్. మనము మన బ్యాంక్ అకౌంట్ నుంచి డిజిటల్ ఈ-రూపీకి మనము అమౌంట్ లోడ్ చేసుకున్నాము. తర్వాత డిజిటల్ ఈ-రూపీ నుంచి బైనాన్స్‌లో యూఎస్‌డిటీ పర్చేస్ చేసేసాము. సో, ఈ బైనాన్స్ నుంచి మనము ఆన్‌లైన్ యాప్స్‌లోకి అమౌంట్‌ని ట్రాన్స్‌ఫర్ చేసేసుకుంటాము. సింపుల్ ప్రాసెస్. ఎక్కడ కూడా మన ట్రాన్సాక్షన్స్ అనేటివి రికార్డ్ కావు. ఒకవేళ బ్యాంక్ నుంచి డిజిటల్ ఈ-రూపీకి పోయినట్లే ఉంటాయి కానీ, ఆన్‌లైన్ యాప్స్‌లో డిపాజిట్ చేసినట్లయితే ఉండవు కదా! ఇప్పుడు మనము ఇక్కడి నుండి ఆన్‌లైన్ యాప్స్‌కి ఏ విధంగా ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి? అది నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. అది మీకు కింద లింక్ ఇస్తున్నాను. వెళ్లి చూడండి ఒకసారి ఆ వీడియో. ఇప్పుడు ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్‌గా ఉంది, ఇన్ఫర్మేషన్ వీడియో అనిపించింది అనుకుంటే ఖచ్చితంగా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్‌ని కంటిన్యూగా ఫాలో అవుతూ లైక్ చేయండి ఎవ్రీ వీడియోకి కూడా. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్‌లో అడగండి. మన టెలిగ్రామ్ ఛానెల్ లింక్ కూడా కామెంట్ సెక్షన్‌లో అండ్ డిస్క్రిప్షన్‌లో ఉంది. వెళ్లి మీకేమైనా డౌట్స్ ఉంటే నన్ను మెసేజ్ చేసి అడగండి టెలిగ్రామ్‌లో. ఓకే. నెక్స్ట్ వీడియో వెళ్లి చూడండి ఎట్లా డిపాజిట్ చేయాలో ఆన్‌లైన్ యాప్స్‌లో.